హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా. మమ్మల్ని దీవించండి ప్రభు తండ్రి యేసు. యేసే మీ జ్ఞానాన్ని దయచేసి ప్రభు తండ్రి యేసు. ఇప్పటి వరకు యేసే మేము చదువుకున్న లెసన్స్ అన్నింటినీ యేసే మా హృదయాల్లో యేసే మీరు ప్రభు తండ్రి పదిలిపరిచారు యేసే. అందుకు నీకు వందనాలు ప్రభా. యేసే ఇంతవరకు చెప్పిన లెసన్స్ అన్నింటిలో ప్రభు తండ్రి యేసే మంచి ఏదైతే ఉందో అది మేము ప్రభు తండ్రి యేసే ప్రభా యేసే మేము తీసుకొని ప్రభు తండ్రి చెడునంతటిని బయటకు పారేసేలా సహాయం చేయండి సార్. మీరే తోడుగా ఉండండి ప్రభా యేసే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి, మీరు మాట్లాడండి ప్రభా తండ్రి యేసే. ప్రతి ఒక్క సండే స్కూల్ పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానాన్ని దయచేసి ప్రభా తండ్రి ముందుకు నడిపించండి యేసే. మరి ప్రభా తండ్రి యేసే సండే స్కూల్ వాళ్ళందరూ ప్రభా తండ్రి యేసే చదువుల్లోని ఆటపాటల్లో అన్నింటిలో ముందుండేలా సహాయం చేయండి. చెడు అలవాట్లు వేటికి ప్రభా తండ్రి యేసే అవ్వకుండా ప్రభా యేసే మీరే తోడండి, వాళ్ళని నడిపించి మీ జ్ఞానాన్ని దయచేయమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళిపోతున్నాం పరమ తండ్రి, ఆమేన్. డాన్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పాట చూసారు కదా. పాట ద్వారా మీకు ఏం అర్థమైంది? ఫోన్ చూడకూడదని అర్థమైంది కదా, మీ మమ్మీ డాడీ చెప్పే మాటలు వినాలని అర్థమైంది కదా. సో ఈ రోజు నుంచి ఫోన్ చూడకూడదని మీరు కూడా ప్రామిస్ చేసుకోండి. సో ఫోన్తో ఎక్కువ గడపొద్దు. ఫోన్ మనం దేనికి వాడాలి? చదువు కోసం, దేవుని కోసం. ఇంతకు మించి ఎక్కువ వాడకూడదు. సో మీరు కూడా ఈ విధంగా ప్రామిస్ చేసుకోండి. ఓకే, ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లెసన్ ఏంటి? బేతనియాలో ఒక అద్భుతమైన గృహం. మీ అందరి దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి కదా. ఈ బుక్స్లో మనకి 10th లెసన్ అని ఉంటుంది కదా, అది తీసి మీ ముందు పెట్టుకొని బేతనియాలో ఒక అద్భుతమైన గృహం అనే ఈ లెసన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది. ఆ పిక్చర్ చూడండి. ఒక దేవుడు ఇక్కడికి వచ్చారు, ఒక ఆవిడ ఇక్కడ కూర్చున్నారు, ఇంకొక ఆవిడ ఫ్రూట్స్ అవి పట్టుకొని పక్కన నిలబడ్డారు. సో ఈ పిక్చర్కి రిలేటెడ్ స్టోరీ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే మీరందరూ దీని రిఫరెన్స్ తెలుసుకోవాలంటే లూకా 10:41 తీయండి, చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, అయితే ఈ స్టోరీలో ఏమవుతుందంటే దేవుడు సువార్త ప్రకటిస్తూ బేతనియా అనే ఒక గ్రామానికి వెళ్తారనమాట. సో బేతనియా అనే గ్రామానికి వెళ్తుండగా అక్కడ మార్తా అనే ఒక ఆమె వచ్చి దేవుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అయితే తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడి పని ఏంటి? వాక్యం చెప్పడము, ఇంకొకరికి స్వస్థపరచడము, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడం కదా. సో ఈ విధంగానే దేవుడు అక్కడ కూడా ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారంట. ప్రజలందరికీ వాక్యం చెప్తుంటే అందరూ వచ్చి కొంతమంది అక్కడ ఉన్నారంట. అయితే మార్తాకి ఒక సోదరి, అంటే తన రిలేషన్ అన్నమాట, తన చెల్లి. అయితే తను కూడా, తన పేరేంటి? మరియా అన్నమాట. తను కూడా దేవుడు చెప్పే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈవిడే మరియా. ఈవిడెవరు? మార్తా అన్నమాట. సో ఈ మార్తా అని ఈవిడ బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా, ఆవిడ మార్తా, అండ్ రెడ్ కలర్ డ్రెస్ మరియా అన్నమాట. సో మరియా చూడండి, తన యేసే పాదాల దగ్గర నిలబడి చక్కగా చెప్తున్నారు కదా, వింటున్నారు కదా. సో దేవుడు చెప్పే వాక్యాన్ని తను ఇలా వింటుందన్నమాట. అయితే మార్తా ఏం చేస్తుంది? దేవుడి కోసము లంచ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. చాలా హడావిడిగా పనులన్నీ పెట్టుకొని చాలా కష్టపడుతుంది అనమాట. అవతల పనుల కోసం చాలా కష్టపడుతుంది. అయితే ఈ విధంగా కష్టపడుతుంటే తనకి ఏం చేసిందంటే, మార్తా ఏం చేసింది? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడుగుతుంది అనమాట. నేను ఇంత కష్టపడుతున్నాను మీకోసమే, నేను మీకోసమే ఆహారము వండుతున్నాను, మరి నాకు ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని చేస్తూ ఉన్నాను. నా చెల్లి తనుంది కదా మరియా, తనని కూడా నాతో పాటు పంపించండి, నాతో పాటు హెల్ప్ చేస్తుంది, అప్పుడు మేము భోజనం సిద్ధపరుస్తామని చెప్తుంది అనమాట. అయితే దేవుడు ఏం చెప్తారు తెలుసా దానికి? నువ్వు అనేకమైన పనులకి తలపెట్టి నువ్వు వేరే వాటి మీద దృష్టి పెడుతున్నావు, కానీ మరియా మాత్రం ఏం చేస్తుంది? విలువైన దాన్ని, అంటే ప్రాముఖ్యమైన దాన్ని మాత్రమే ఎంచుకుంది. అవసరమైనది ఏంటి మనకి? దేవుని వాక్యము, దేవుని పని. కానీ ఈ లోకానుసారమైన ఆహారము మిగతావన్నీ మనకు అనవసరము. అవి ఏదో మనం బ్రతకడానికి, మనం ఉండడానికి మాత్రమే. కానీ దేవుడిచ్చే జీవాహారం ఏంటి? వాక్యం కదా. ఈ వాక్యంలో నడుస్తుంది అనమాట. అప్పుడు దేవుడు చెప్తారు, సో నీకు ఇది అవసరం, కానీ నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? అవతల పనుల మీద. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి. అందుకు ప్రభువు మార్తా
మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటి? దేవుని వాక్యం, దేవుని పని. అనేక పనుల కోసం తను విచారపడుతుంది, కానీ అది వ్యర్థమైనది, తనకి అనవసరమైనది. తన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇవన్నీ అనవసరం. దేవుని కోసం ప్రిపేర్ చేయాల్సిన పని లేదు, కానీ తర్వాత చేసుకోవచ్చు. కానీ తను ఆ టైంలో వెళ్ళి చేస్తుంది కదా దేవుడు, అందుకనే ఆ విధంగా చెప్పాడు అనమాట. సో ఇక్కడ అద్భుతమైన గృహం అని అనగానే మీకు ఇక్కడ అద్భుతం ఏం జరిగింది, మాకేమో అర్థం కాలేదు అని అనుకోవచ్చు. అద్భుతం ఏంటి? దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ చక్కగా ఇంత మంచి ఉపదేశాన్ని ఇచ్చి వాళ్ళకి నిజాన్ని చెప్పారు. అదే దీంట్లో అద్భుతం. సో ఈరోజు స్టోరీ అంతా విన్నారు కదా. ఓకే, అయితే ఈ స్టోరీ మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇందులో ఉన్న కంఠస్థ వాక్యము అండ్ ప్రార్థన కూడా మీరు చేసుకోండి ఇంటి దగ్గర. ఓకే, ఇందులో ఒక ముఖ్యమైన పదం అని ఒకటి రాసింది, చిన్న పింక్ కలర్ బాక్స్ ఉంది కదా, అందులో దేవుందో చూడండి. ఆలకించుట. అంటే ఆలకించుట అనే పదానికి అర్థం ఏంటంటే విని దానికి లోబడ్డ. ఆలకించడం అంటే ఏంటి? మీరు అనుకుంటారు వినడమే కదా, వినియచ్చు పర్వాలేదు అని అనుకుంటారు, కానీ దానికి లోబడాలి. ఎవరైనా చెప్పిన మాటకి మనం లోబడి ఉండడం అంటేనే ఆలకించడం అనమాట. సో ఇది స్టోరీ. ఓకే, నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. బాయ్.